హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ లో అడిగినటువంటి జనరల్ సైన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 14 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ యువర్ వీడియో. అండ్ అదేవిధంగా ఆల్రెడీ ప్రీవియస్ గా 13 పార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే యొక్క ప్రీవియస్ 13 పార్ట్స్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా యొక్క ప్రీవియస్ 13 పార్ట్స్ చూసిన తర్వాత ఈ యొక్క క్లాస్ వస్తే మీకు కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోలో మనం మేజర్ గా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని చాలా కేర్ఫుల్ గా వినండి. చాలా లాజికల్ గా కూడా క్వశ్చన్స్ అయితే ఉండబోతున్నాయి. అండ్ అదేవిధంగా మన యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు అప్డేట్స్ అన్ని కూడా ఫాస్ట్ గా రావడంతో పాటు మీరు మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, లేట్ చేయకుండా ఈ యొక్క క్లాస్ లోకి వెళ్తున్నాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, the resistance of a wire of length L and area of cross section A is 0.2 ohm. The resistance of a wire of the same material but of length 2L and the area of cross section 4A will be. ఓకే, ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాని యొక్క కంటిన్యూషన్ మోడల్ లో మనకి ఇక్కడ రావడం జరిగింది. ఓకే, సో ఎల్ పొడవు అండ్ అది అడుకోత వైశాల్యం కలిగినటువంటి ఒక తీగ యొక్క నిరోధం ఎంత ఉందంట? 0.2 ఓం ఉందంట. అయితే అదే పదార్థం యొక్క తీగ యొక్క నిరోధము అయితే ఇక్కడ ఏమైందంట? లెంత్ అనేది డబల్ అయిందంట. అండ్ అడ్డుకోత వైశాల్యం 4 అయితే అప్పుడు రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, సో ఎల్ ఏ అయితే మనకు 0.2 ఉందంట. ఓకే, సో ఇక్కడ ఏమన్నట్టు 2L అయింది అండ్ దాంతో పాటు 4AI కూడా అయింది. ఓకే, సో ఇప్పుడు రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటుంది? సో మనకు తెలుసు లెంత్ కనుక పెరిగితే రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఏరియా కనుక పెరిగితే అంటే ఏరియా క్రాస్ సెక్షన్ పెడితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. సో లెంత్ పెరిగింది, సో 1/1 చేద్దాం. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఎల్ కాస్త 12 అయిందంటే అదేమవుతుంది? 0.4 ఓం. ఓకే, దీని పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, అండ్ ఇదేమవుతుంది? 4A 0.2 అయితే ఇదేమవుతుంది? 4 టైమ్స్ తగ్గుతుంది అంటే ఏమవుతుంది? 4/0. ఓకే, సో అప్పుడేమవుతుంది? ఆటోమేటిక్ గా ఈ రెండింటి యొక్క డేటా తీసుకున్నట్టు దీనికంటే ఇది ఎంత డబల్ ఉంది కదా. ఓకేనా, 2 టైమ్స్ ఎక్కువగా ఉంది. ఏరియా క్రాస్ సెక్షన్ లెంత్ కంటే 2 టైమ్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఏమవుతుంది? 0.2/2. సో దట్ ఇంప్లైస్ ఏమవుతుంది? క్యాన్సిల్ చేస్తే 0.1 ఓం. సో ఎప్పుడైతే ఏరియా క్రాస్ సెక్షన్ పెరుగుతుందో రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఏరియా క్రాస్ సెక్షన్ తగ్గుతుందో రెసిస్టెన్స్ పెరుగుతుంది. లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుందండి, లెంత్ తగ్గితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. లేదు సార్ మాకు ఇట్లా కాదు, మాకు ఫార్ములా బేస్డ్ కావాలంటే ఫార్ములా బేస్డ్ మీకు ఇచ్చేటటువంటి మెటీరియల్ లో ఉంటుంది, అక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే, సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. Consider the VI graph of wires of material A and material B as described below. ఈ కింద ఇచ్చినటువంటి మనకు పదార్థం ఏ మరియు పదార్థం బి యొక్క వైర్ల కోసం VI గ్రాఫ్లను పరిగణించండి. ఓకే, VI గ్రాఫ్లు ఆల్రెడీ మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం. ఏంటిది? ఓమ్స్ లాలో ఉండేటటువంటిది గ్రాఫ్లు ఉంటాయి, కర్వ్డ్ గ్రాఫ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటాయి అండ్ ఈ విధంగా ఉంటాయి. సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో దీంట్లో ఒకసారి వోల్టేజ్ 0 అయినప్పుడు కరెంట్ ఏ విధంగా ఉంటుంది, కరెంట్ 0 అయినప్పుడు వోల్టేజ్ ఏ విధంగా ఉంటుంది, వోల్టేజ్ కరెంట్ కనుక రెండు వేరు వేరు ఉంటే ఏ విధంగా ఉంటుంది వాటికి సంబంధించింది. ఓకే, సో ఫస్ట్ పదార్థం ఏ అంటే మెటీరియల్ ఏ. ఇట్ ఇస్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అండ్ ఈజ్ ఇన్క్లైన్డ్ టు 20 degrees టు ద కరెంట్ I axis. Material B, it is a straight line passing through the origin and it is inclined at 60 degrees to the current I axis. ఓకే, రెండు వేరు వేరు పదార్థాలు ఉన్నాయి. ఒకటేమో అయితే మనకు 20 వెళ్తుందంట, ఇంకోటేమో 60 వెళ్తుందంట. రెండు కండిషన్స్ పాసిబులే కదా. రెండు వేరే వేరే మెటీరియల్స్ అయినప్పుడు వేరే వేరే డేటా ఉంటుంది. ఒక 20 అయితే ఇంకోటి 60 అవుతుంది. రెండు పాసిబులే కాబట్టి బోత్ ఆర్ ఫాలోస్. ఓకే, బోత్ ఆర్ ఫాలోస్ ఓమ్స్ లా. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. మనం ఏం చేస్తాం? ఇక్కడ 20 ఇచ్చింది, ఇక్కడ 60 ఇచ్చింది. ఏదో ఒకటి మాత్రమే పాసిబుల్ అయితే అనుకోని ఏదో ఒకటి అంటే ఏ పాటిస్తే బి పాటించదు, లేకపోతే ఏ పాటిస్తే బి పాటించదు, బి పాటిస్తే ఏ పాటించదు, అట్లా కాంబినేషన్స్ లో మనం తీసుకుంటాము. సో దానివల్ల మిస్టేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. Two resistors A of 8 ohm and B of 12 ohm are connected in a series with a battery of 6 ohm. If V1 and V2 are the potential drops across A and B of I1 and I2 are the currents through them respectively, then V1 by V2 and I1 by I2 are. Okay, so V1 by V2 వాల్యూ కావాలి, I1 by I2 వాల్యూ కావాలి. ఓకే, సో మనకు ఓమ్స్ ఇచ్చేసిండు ఎంత? 8 to 12 ఇచ్చేసిండు అండ్ 6 volts. వోల్ట్స్ ఇస్ కామన్. ఓకే, సో కామన్ గా R ఈక్వల్స్ ఏమవుతుంది? 20 అవుతుంది. ఎందుకంటే 8 + 12 ఎంత? 20 కదా. సో I ఏమవుతుంది? V/R 6/20 3/10. ఓకే, I వాల్యూ 3/10.
ఓకే, ఐ వాల్యూ వచ్చేసింది. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటే V1 V2 వచ్చేస్తాయి కదా. ఓకే, సో మనకు V1 I1 3/10 ఇంటూ ఫస్ట్ రెసిస్టెన్స్ 8, 8 మూల 24/10 V1. అండ్ నెక్స్ట్ V2 3/10 ఇంటూ ఇక్కడ ఎంత ఇచ్చింది రెసిస్టెన్స్ 12, 12 మూల 36, 36/10. ఓకే V2. ఓకే, సో V1/V2 that equals to 24/10/36/10, 10 క్యాన్సల్. సో 2 ఇది 3, సో 2/3. సో 2/3 ఇక్కడ ఉంది, 2/3 ఇక్కడ ఉంది. ఓకే, సో మనకు కావాల్సింది I1 I2. సో I 3/10 అండ్ అదే ఇక్కడ 10/10 తీసుకుంటే మళ్ళీ మనకు 1 వస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది మీరు క్యాలిక్యులేషన్ చేయండి. ఓకేనా, మీకు మినిమం క్యాలిక్యులేషన్ వచ్చానే ఈ డేటా వదిలేస్తున్నా. సో ఐ అనేది మనకి ఇక్కడ 1 వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ 2 resistors A of 10 ohm and B of 20 ohm are connected in a series with a battery of 6 volts. If V1 and V2 are the potential drops across A and B and I1 and I2 are currents through them, then V1/V2 and I1/I2 are respectively. సో సేమ్ మోడల్ కదా, సేమ్ మోడల్ క్వశ్చన్ ఇది సాల్వ్ చేయండి. ఓకే, సో ఇది సాల్వ్ చేయండి. సో ఏమొస్తుంది మనకు, ఇందాక సేమ్ మోడల్ కదా. సో ఇది 10 ohm అండ్ 20 ohm అంటే 30 ohm. సో I ఈక్వల్స్ టు V/R. సో V ఎంత ఇచ్చేసింది 6, 10 + 20 ఎంత 30, 1/5. ఓకే, I వాల్యూ 1/5 వచ్చేసింది లేదా 0.2. ఓకే, 0.2 కూడా తీసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. The values of a potential drops across and corresponding currents in resistor are given in the following table. If the resistor obeys Ohm's law, then the values of X and Y are respectively. ఓకేనా, సో ఇక్కడ మనకు నిరోధంలో పొటెన్షియల్ భేదం అండ్ అదేవిధంగా మనకు విద్యుత్ సంబంధించినటువంటి డేటా ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇచ్చినటువంటి నిరోధం కనుక ఓం నియమాన్ని పాటిస్తే X మరియు Y విలువలు ఎట్లుంటాయి. సో ఎక్కడ ఉన్నాయండి X మరియు Y? ఇక్కడ X ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ Y ఉంది. ఓకే, ఆ యొక్క 2 వాల్యూస్ కావాలి. దీన్ని 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు, ట్రెడిషనల్ మెథడ్, లాజికల్ మెథడ్. లాజిక్ మెథడ్ చెప్తా చూడండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే మల్టిప్లికేషన్ ఇంటూ 4, 0.2 ఇంటూ 4 0.8, 0.4 ఇంటూ 4 1.6, 0.6 ఇంటూ 4 ఏమవుతుంది 6 4 24 కదా, అంటే 0.24, 8 4 32, 1 4 4. అండ్ ఇక్కడ ఎంత ఇంప్లిమెంటేషన్ చేస్తే 48 వస్తుంది, 12 4 48 అంటే 1.2, 14 4 56, 16 4 64, 24 80 అంటే ఏమవుతుంది ఇది 0.24, ఇంకోటేమో 1.2. అంటే ఇక్కడ 2.4 వస్తుంది, ఇక్కడ 0 పాయింట్ ఉంది కదా. సో 2.4 అంటే ఆప్షన్ డి. ఓకే, 2.4 ఇంటూ 1.2. ఓకే, సో వితౌట్ క్యాలిక్యులేషన్. విత్ క్యాలిక్యులేషన్ చేయాలి అని అంటే అప్పుడు మనం ఒక్కొక్కటి తీసుకోవాలి. V = IR తీసుకోవాలి, అప్పుడు ఆ కాంబినేషన్ చేసుకోవాలి. ఇదేంటంటే టేబుల్ వాడు ఇచ్చిండు అంటేనే టైం కిల్లింగ్ చేస్తున్నాడు. సో వాడు టైం కిల్లింగ్ చేస్తున్నప్పుడు మనం కూడా టైం కిల్లింగ్ చేసి ఇంకెందుకు ఇక. ఓకే, ఇట్లాంటి క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయాలంటే లాజిక్స్ ఉపయోగించాలి. A 4 ohm resistor A is connected in a series to a 6 ohm resistor B and 2 volt battery. Then the potential drop across A and B are respectively 4 ohm నిరోధం A అయితే 6 ohm నిరోధం B అయితే అండ్ అదేవిధంగా 2 ohm బ్యాటరీ శ్రేణిలో సంధానం చేయబడితే AB మొత్తానికి సంబంధించి పొటెన్షియల్ భేదాలు ఎంత. ఓకే, సో ఫస్ట్ మనం I వాల్యూ కనుక్కోవాలి. సో I ఈక్వల్స్ టు V/R. సో V ఎంత 2. ఇక్కడ కనెక్షన్ ఎట్లుందండి శ్రేణిలో ఉంది అంటే మొత్తం కూడాలి. సో 4 + 6 ఎంత 10. సో దట్ ఈక్వల్స్ టు 0.2 ఆంప్స్. ఓకే, I వాల్యూ వచ్చేసింది. ఇక్కడ అడిగింది ఇండివిజువల్ గా. సో AB మొత్తం AB పాయింట్ ఆఫ్ అంటే VA. సో V = IR. సో IR అంటే IRA. సో I ఎంత 0.2 ఇంటూ ఇది 4. సో 0.2 ఇంటూ 4 0.8. ఓకే, 0.8 అక్కడ వచ్చేసింది. ఓకే, సో మనం అనుకున్నట్టు ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ BB 6 అంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా 1.2 అంతే. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్.
0.2 ఇంటూ 6 1.2. సో క్యాలిక్యులేషన్ కంటే ముందే మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తాం మైండ్ క్యాలిక్యులేషన్ తోటి. మీరు కూడా అంతే, దీని నుంచి ఇది చేస్తే అది ఆటోమేటిక్ కనిపిస్తూనే ఉంటుంది కదా. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. And next question. A copper wire AB is made up of three parts, AC, CD and dB of resistances in the ratio of 2:3:4. The wire is connected to a battery. If V1, V2 and V3 are the potential drops across AC, CD and dB respectively, then which of the following is correct? ఒక రాగితీగ ఏబి అనేది 2:3:4 నిష్పత్తిలో ఏసీ, సిడి, డిబి అనేటటువంటి మూడు భాగాల నిరోధాలతో మనకు ఏర్పడితే వైర్ బ్యాటరీకి అనుసంధానం చేసి ఉంటే V1, V2, V3 వరుసగా ఏసీ, సిడి, డిబి అయితే మనకు పొటెన్షియల్ భేదం ఏ విధంగా ఉంటుంది? ఓకే, సో ఏబి మనకు సంబంధించినటువంటి డేటాలో బాగా మూడు నిరోధాలతో తయారైంది. ఓకే, సో ఓకే 2, 3, 4 లో ఉంది ఏసీ, సిడి అండ్ నెక్స్ట్ ఇది డిబి. ఓకే, అనుసంధానం V1, V2, V3లు వాటికి సంబంధించి ఇది V1, ఇది V2 అండ్ ఇది V3. ఓకే, అయితే ఇప్పుడు పొటెన్షియల్ భేదం ఉంటే వాటిలో ఏది సరైనది? V1, V2, V3. మనం వేరే ఇంకేం ఇవ్వలేదు కదా, వేరే ఏ పాయింట్ ఇవ్వలేదు కదా, వాటికి సంబంధించిన డేటా ఇదొక సెట్ అవుతుంది, ఇదొక సెట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇది ఒక సెట్ అవుతుంది. కాబట్టి V1 ఏమైంది 2 అవుతుంది, V2 3 అవుతుంది, V3 4 అవుతుంది అంతే. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లాంటివి ఏంటి టైం కిల్లింగ్ కాబట్టి ఏం చేస్తాడు, మ్యాటర్ ఎక్కువ రాసిస్తాడు. ఓకే, a 10 ohm resistor A is connected in series to a 20 ohm resistor B and 6 volt battery. The potential drop across A and B are respectively. సో చూస్తున్నారు కదా, సేమ్ మోడల్ క్వశ్చన్, ఇందాక చేసినటువంటి సేమ్ మోడల్ క్వశ్చన్ ఇది. ఓకే, సో ఫస్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలి, I వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. I ఈక్వల్స్ టు B బై R. సో B ఎంత అండి 6, 10 + 20 30, 1/5. ఓకే, అండ్ నెక్స్ట్ ఏబి పొటెన్షియల్ భేదాలు అంటే వి మరియు అంటే విఏబిబి. విఏ పై ఎంత 1/5 ఇంటూ 5 ఒకట్ల 5 రెండుల కాబట్టి 2. సో ఫస్ట్ 2 ఇగో ఇక్కడనే ఉంది, రెండో తీసుకుంటే 10లో డబల్ ఉంది కాబట్టి 4. సో దిస్ అవర్ ఆన్సర్. చేస్తా అంటే చేయండి. విబి 1/5 ఇంటూ 20, సో క్యాన్సల్ చేస్తే 4. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో ఫస్ట్ చూడండి, నేను కూడా అనుకున్నా సేమ్ క్వశ్చన్ మన పొరపాటున వేసినమా ఏంది అని. ఓకేనా, సో చూస్తున్నారు కదా ఎంత సిమిలర్ గా ఇచ్చేసిందో, జస్ట్ స్మాల్ చేంజ్ వల్ల మనకు వాల్యూస్ డిఫరెంట్ వచ్చింది. ఓకే, ద లెంత్ ఆఫ్ కండక్టింగ్ వైర్ ఈస్ 1 kilometer and its radius of cross section is 7 mm. A resistor of resistance 10 ohm is made out of this wire. The resistivity of the conductor will be. ఓకేనా, సో ఇది కొద్దిగా లాజికల్ ఉండేటటువంటి క్వశ్చన్ అండి. ఇక్కడ నిరోధకత్వం అంటే రెసిస్టివిటీ రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకు 1 kilometer అన్నాడు. ఓకే, వైర్ 1 kilometer అంటే 1 meter ఈక్వల్స్ టు 1/1000. ఓకే, కిలోమీటర్ ఒక మీటర్ అంటే ఒక కిలోమీటర్లో 1/1000 పార్ట్. ఓకే, సో దెన్ మనకు 7 mm అడ్డుకోత వైశాలి అంటే వ్యాసార్థం ఇచ్చేసింది 7 mm. సో రేడియస్ దట్ ఈక్వల్స్ టు మనకు 7 mm వచ్చేసింది 7. ఓకేనా, దాంతో తయారయ్యేటటువంటి ఏరియా కావాలి. సో ఏరియా ఏమవుతుంది πr². సో π అంటే ఎంత 22/7, r అంటే ఎంత 7 బై. దీన్ని మనం మీటర్లో రాసుకోవాలి. ఇక్కడ అన్ని కూడా ఎట్లున్నాయి మీటర్లో ఉన్నాయి. ఓకే, సో మీటర్ అంటే 1000, r² అంటే r ఇంటూ r కదా 7/1000. సో దీనికి ఇది క్యాన్సల్, దట్ ఈక్వల్స్ టు 22 ఇంటూ 7/1000 ఇంటూ 1000. దిస్ ఈజ్ ఏ. ఓకే, సో మనకు కావాల్సింది ఏంటి నిరోధకత్వం. సో నిరోధకత్వం దట్ ఈక్వల్స్ టు r ఈక్వల్స్ టు L/A. సో ఏ ఇతరికి వెళ్ళిపోతే r ఇంటూ A/L. ఓకే, సో r వాల్యూ కావాలి. సో r వాల్యూ ఎంత ఇచ్చేసి 10 ohm, ఏ ఎంత 22 ఇంటూ 7/1000 ఇంటూ 1000. ఎల్ వాల్యూ ఎంత 1 మీటర్. మీటర్ అంటే ఎంత కిలోమీటర్ 1/10.
అంటే నాకు 1000 వస్తుంది. ఓకే, 0 పక్క 0 క్యాన్సల్. 22 ఏళ్ళ 154 బై 1 2 3 4 5 6 7 8 10 పవర్ ఆఫ్ 8. సో ఇక్కడ పాయింట్ తర్వాత 2 సున్నాలు అంటే పాయింట్ ముందర చెప్తే 1.54 ఇంటూ అండ్ ఈ 10 పవర్ ఆఫ్ 8 పైకి తీసుకెళ్తే 10 పవర్ ఆఫ్ -8 అండ్ ఇక్కడ పాయింట్ ఉత్తర పెట్టిన 10 పవర్ ఆఫ్ 2. సో అది దీనికి పోతే 1.54 ఇంటూ 10 పవర్ ఆఫ్ -6. సో 10 పవర్ ఆఫ్ -6. ఆప్షన్ ఏ is our answer. Okay. And next question, the resistivity of a material of length 5 meter is 1.6 into 10 power of 8 ohm meter. If the length of the material is increased by 10 meter, then the value of the resistivity is. సో 5 మీటర్ల పొడవు ఉండేటువంటి పదార్థం యొక్క నిరోధకత్వాన్ని మనకు ఎంత ఉందంటే 1.6 into 10 power of 8 మీటర్ పర్ సెకండ్. అయితే పదార్థం యొక్క పొడవును మనకు 10 మీటర్లు పెంచితే అప్పుడు నిరోధకత ఏమవుతుంది? ఒక్కటి పాయింట్ ఇంపార్టెంట్ అండి, రెసిస్టెన్స్ అనేది మనకు పదార్థం యొక్క లెంత్ పెంచినా కొద్దీ పెరుగుతుంది, తగ్గించినా కొద్దీ తగ్గుతుంది, అవునా? కానీ నిరోధకత్వం అనేది పదార్థాన్ని బట్టి మారుతుంది తప్ప పదార్థం పొడవు ఉందా తక్కువ ఉందా అనే దాన్ని బట్టి చేంజ్ అవ్వదు. కాబట్టి ఇక్కడ ఏది ఇస్తే అదే ఆన్సర్, నిరోధకత్వాన్ని. ఓకే, సో పొడవు పెంచినా పెంచకపోయినా ఎట్లా ఉన్నా సరే ఇక్కడ ఏది ఇస్తే అదే మన యొక్క ఆన్సర్ ఓం మీటర్ కి. ఓకేనా? సో పదార్థాన్ని బట్టి మనకు అది వేరే అవుతుంది. లెంత్ పెంచినా తగ్గించినా, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెంచినా తగ్గించినా నిరోధం అనేది మారుతుంది. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. And next question, a given resistance R is cut into 2 equal parts. Find the resistance of each part. సో ఇచ్చినటువంటి నిరోధం R ను 2 సమాన భాగాలకు విభజిస్తే ప్రతి భాగం యొక్క నిరోధాన్ని కనిపెట్టండి. సో R ఉంది, R ని 2 భాగాలు చేస్తే ఏమవుతుంది? R/2, R/2 అవుతుంది. సో ఒక్కొక్క దాన్ని కనిపెట్టండి, ఒక్కొక్క భాగం యొక్క డేటా ఎంత R/2 ఉంటుంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. The mathematical form of Ohm's law is represented as dash. Here V potential difference, I అంటే current flowing and అదేవిధంగా R అంటే resistance. ఓకే, సో ఇక్కడ మనకు ఓం నియమాన్ని రాయమంటాడు. ఓం నియమం అంటే ఏంటిది? V = IR ఉందా? V = R²/V, I = R/V, V = I/R, I = V/R. సో V = IR లేక కనిపిస్తుంది కానీ ఇది కాదు, ఎందుకంటే I/R వచ్చేసింది. ఓకే, సో ఇంకేం రాయొచ్చు? I = V/R రాయొచ్చు. ఇంకేం రాయొచ్చు? R = V/I రాయొచ్చు. ఈ రెండింటిని ఇంకేదైనా ఉంటే దాన్ని బట్టి ఆన్సర్ చేయొచ్చు. I = V/R ఇక్కడ ఉంది. R = ఏమన్నా లేదు అంటే ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో చూస్తున్నారు కదా ఒక ఫార్ములాని ఎన్ని రకాలుగా ఫ్రేమ్ చేస్తున్నదో. కాబట్టి మనం ఒక ఫార్ములా నేర్చుకున్నామంటే ఓమ్స్ లా అంటే V = IR అని మాత్రమే కాకుండా ఇంత కథ ఉంటుంది దాన్ని. ఓకే, which of the following materials is preferably used for electrical transmission lines? ఈ కింద వాటిలో దేన్ని మనం ఈ యొక్క విద్యుత్ ప్రసారానికి ఉపయోగించడం జరుగుతుంది? టంగ్స్టన్, లెడ్, Li అండ్ అదేవిధంగా నిక్రోమ్ అండ్ కాపర్. దేన్ని ఉపయోగిస్తారు చెప్పండి? కాపర్ ను ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా? కాపర్ ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో కాపరే కాబట్టి కాపర్ ను ఉపయోగిస్తారు. ఓకేనా? అల్యూమినియం ఇస్తే అల్యూమినియం కూడా ఉపయోగిస్తారు. ఓకేనా? ఎక్కువగా అల్యూమినియాన్ని ఉపయోగించడం జరుగుతుంది, కానీ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో అల్యూమినియం లేదు, కాపర్ ఉంది. కాపర్ ఎందుకు ఉపయోగిస్తారంటే హెవీ కండక్టివిటీ, ఎక్కువగా కండక్టివిటీ ఉంటది కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింద వాటిలో సరైనటువంటి వ్యాఖ్యలను గుర్తించండి. రెసిస్టివిటీ ఆఫ్ ఏ మెటీరియల్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్. ఓకేనా? సో వస్తువు యొక్క అంటే పదార్థం యొక్క నిరోధకత అనేది ఆ పదార్థం యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఎస్, ఇది కరెక్టే. అండ్ ద రెసిస్టివిటీ ఆఫ్ ఏ మెటీరియల్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్. సో దాని యొక్క అంటుకోత వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది. ఇది కూడా కరెక్టే. రెసిస్టివిటీ ప్యూర్ మెటల్ ఇది మోర్ దెన్ ఇట్స్ Li. సో ఇది దానికి సంబంధించింది కాదు. విశ్వం కంటే మనకు స్వచ్ఛమైన దానికి అదంతా కాదు, దాని స్వభావం పై ఉంటుంది. 1, 2 కరెక్ట్, బోత్ 1 and 2. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇంతే మనకు ఉన్నటువంటి పాయింట్స్ 10-15 ఉంటాయి. ఒక మెటీరియల్ అంటే ఒక చాప్టర్ తీసుకుంటే ఒక సెగ్మెంట్ తీసుకుంటే 10 to 12 మాత్రమే, 10 to 15 దాకానే ఉంటాయి. ఆ 10 to 15 తిప్పి 60 నుంచి 70 క్వశ్చన్ తయారు చేయాలి. కెపాసిటీ రైల్వేకి ఉంది కాబట్టి ఆ రేంజ్ లోనే మనం ప్రిపేర్ కావాలి. అంటే మనం నేర్చుకునేటటువంటి పాయింట్ పైన ఎంత పర్ఫెక్ట్ గ్రిప్ ఉండాలి అని అంటే వాడు ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మనం మన యొక్క మెయిన్ కాన్సెప్ట్ పైన డీవియేషన్ అవ్వకూడదు. వాడు డీవియేషన్ అయ్యేటట్టు రెడీ చేస్తాడు. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. ఒక వాహకం యొక్క నిరోధం అనేది దేనికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటది. దేనికి అనులోమానుపాతంలో ఉంటది? అనులోమానుపాతం అంటే ఏంటి? సింపుల్ గా అనుకూలం అనుకోండి. ఓకేనా? అనుకూలం. ఓకేనా? ఫేవరబుల్, మనకు ఫేవరబుల్ ఉంటది. ఓకేనా? సో
మనకు క్వశ్చన్ లో మనకి ఎగ్జామ్ లో మనకు తెలిసిన క్వశ్చన్స్ వస్తే మార్క్స్ ఎక్కువ వస్తాయి, కాబట్టి అది మనకు ఫేవరబుల్ గా ఉండేటటువంటి పేపర్. మార్క్స్ తక్కువగా వస్తే అది మనకు ఫేవరబుల్ గా లేనటువంటి పేపర్. సేమ్ అట్లనే ఇక్కడ మనకు రెసిస్టెన్స్ కి ఫేవరబుల్ ఏముంటది, పొటెన్షియల్ డిఫరెన్స్, ఇంకొకటి లెంత్, ఇంకొకటి మనకు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఇంకొకటి విద్యుత్. సో చూడండి, అడ్డుకోత వైశాల్యం ఏ పెరిగింది అనుకోండి, మనకేమైంది రెసిస్టెన్స్ అనేది పడిపోతుంది, కాబట్టి ఇది కాదు. సో ఇది కాదు. సో లెంత్ పెరిగింది అనుకోండి, మనకు రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది, కాబట్టి దేని ఫేవర్ గా ఉంటది, లెంత్ కి. అంటే దాని యొక్క కండక్టర్ యొక్క వాహకం యొక్క పొడవుకి అనులోమానుపాతంలో ఉంటది, అంటే అనుకూలంగా ఉంటది. విలోమానుపాతంలో ఉంటది అంటే వ్యతిరేకంగా ఉంటది అని గుర్తుపెట్టుకోండి తెలుగు మీడియం ఆస్పిరెంట్స్. ఇంగ్లీష్ అయితే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, తెలుగులో అయితే ఇట్లా గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడైనా సరే అనులోమానుపాతం అంటే అనుకూలంగా ఉంటది, విలోమానుపాతం అంటే వ్యతిరేకంగా ఉంటది అని గుర్తుపెట్టుకుంటా అంతే. ఎందుకు వ్యతిరేకం అంటే మనకి ఈజీగా మనం రెగ్యులర్ గా వినేటటువంటి టర్మ్. అనులోమానుపాతం విలోమానుపాతం అంటే టెక్స్ట్ బుక్ లో బాగానే ఉంటది, కానీ ఎగ్జామ్ హాల్ లో మనకుండే స్ట్రెస్ కి ఆ ఎగ్జామ్ ఆ యొక్క ఫియర్ లో ఫాస్ట్ గా క్లిక్ అవ్వదు, కాబట్టి కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద లెస్ ఆపోజిషన్ టు ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఈ కింద వాటిలో దేనికి మనకు తక్కువ వ్యతిరేకత ఉంటది, అంటే ఫ్లో ఆఫ్ కరెంట్ అంటే కరెంట్ పోతున్న దానికి తక్కువగా ఉండేది. చెడ్డ వాహకం, అధిక నిరోధం, ఏ గుడ్ ఇన్సులేటర్ అండ్ ఏ గుడ్ కండక్టర్. ఏంటి చెప్పండి, 12/9/2020 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఏంటిది, అది గుడ్ కండక్టర్ అయితేనే కదా. గుడ్ కండక్టర్ అయితే ఏమవుతుంది, విద్యుత్ ప్రవాహం అనేది స్మూత్ గా వెళ్తుంది. చెడ్డవాహకం అంటే ఏంటిది, విద్యుత్ ప్రవాహం సరిగ్గా అవ్వదు, హై రెసిస్టెన్స్, ఆల్రెడీ దాంట్లో నిరోధం ఉంది, అది ఇంకా ముందరికి వెళ్తా వెళ్ళనియదు. ఓకే, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ రిమైన్స్ ఆల్మోస్ట్ అన్ఎఫెక్టెడ్ బై ద చేంజ్ ఇన్ ద టెంపరేచర్ ద కండక్టర్ ఈజ్ మేడ్ ఆఫ్. ఓకేనా, సో ఉష్ణోగ్రతలో మార్పు వల్ల వాహకం యొక్క నిరోధం దాదాపుగా ప్రభావితం కాకుంటే అప్పుడు ఆ యొక్క వాహకం దేంతో తయారు చేయబడుతుంది. ఓకేనా, సిల్వర్, నికెల్, అల్యూమినియం అండ్ మ్యాంగనీన్. సో దట్ ఈస్ మ్యాంగనీన్. సో మ్యాంగనీన్ తో తయారవడం వల్ల మనకు అది హీట్ తో ఎటువంటి సంబంధం అయితే ఉండదు. ఓకేనా, హీట్ తో రియాక్షన్ చెందదు, కాబట్టి ఎక్కువగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వాటిలో దీన్ని అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సెన్సిటివ్ ఎలిమెంట్స్, గేజెస్ వాటిలో ఉపయోగిస్తారు. The equal potential difference is applied across tungsten, manganese and hard rubber wires of the same length and thickness. Then ఒకే పొడవు ఒకే మందం కలిగినటువంటి టంగ్స్టన్, మ్యాంగనీన్ అండ్ అదేవిధంగా గట్టి రబ్బర్ తీగల మధ్య సమాన పొటెన్షియల్ భేదాన్ని కనుక అప్లై చేస్తే అప్పుడు ఈ విధంగా ఉంటుంది. సో మనకు దేని నుంచి కరెంట్ ఎక్కువ పాస్ అవుతుందా, లేకపోతే సమాన విద్యుత్ పాస్ అవుతుందా, టంగ్స్టన్ గరిష్ట విద్యుత్ ప్రవహిస్తుందా, మాంగనీన్ నుండి గరిష్ట విద్యుత్ ప్రవహిస్తుందా చెప్పండి. సో మన ఇంట్లో ఉండేటటువంటి సిఎఫ్ఎల్ బల్బుల కంటే ముందు ఉండేటటువంటి వింటేజ్ బల్బులు ఉంటాయి కదా, సో ఆ యొక్క గాజు బల్బులలో ఏముంటాయి, టంగ్స్టన్ ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఎందుకు టంగ్స్టన్ ఎందుకు వాడతాము, హై విద్యుత్ అనేది పాస్ అవుతుంది కాబట్టి, గరిష్ట విద్యుత్ ప్రవహిస్తుంది కాబట్టి టంగ్స్టన్ మనం తీసుకుంటాము. ఓకే, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఇన్కరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ద విఐ అండ్ ఆర్. విఐ అండ్ ఆర్ యొక్క అధికారటువంటి సంబంధం ఏంటిది. ఓకే, సో వి ఈక్వల్స్ టు ఐఆర్ ఉందా, ఇది I equals to V by R equals to V by I. ఈ మూడు దీనికి సంబంధించి R equals to V by I ఉంది, I equals to V by R ఉంది. సో V equals to I by R కానీ R by I కానీ పాసిబుల్ ఉంటుందా, ఉండదు, కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఫండమెంటల్ ఫార్ములాస్ అండి ఇవన్నీ కూడా. ఫార్ములాస్ చూసారు కదా ఇందాక, ఫార్ములా ఏంటని అడిగిండు, ఇక్కడ ఏం చేసిండు, ఏది కాదని అడుగుతుండు. అంటే దాని యొక్క అన్ని రూపాయల గురించి మనకు తెలిస్తేనే కమాండ్ వస్తుంది, కమాండ్ వచ్చినప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ ఈజీగా స్కోర్ తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈజీగా స్కోర్ తెచ్చుకునేటటువంటి క్వశ్చన్స్. ఓకేనా, ఇవన్నీ కూడా ఈజీగా స్కోర్ తెచ్చుకునేటటువంటి క్వశ్చన్స్, కాబట్టి ఇట్లాంటి వాటిపైన ఫోకస్ చేయాలి. ఓకే, మన అదృష్టం బాగుంది ఇట్లాంటి క్వశ్చన్ మన షిఫ్ట్ లో పడతాయి. నెక్స్ట్, when a graph is plotted between V and I. ఓకేనా, V అంటే వోల్టేజ్, I అంటే కరెంట్, ఈ రెండు మధ్య ఒక గ్రాఫ్ అయితే గీసిండు. విఐ గ్రాఫ్ ఇది మనకు ఓమ్స్ లా నుంచి రావడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో ఒకరమైనటువంటి గ్రాఫ్ అండ్ విధంగా వర్టికల్ స్ట్రైట్ లైన్, హారిజంటల్ స్ట్రైట్ లైన్, ఇంక్లైన్డ్ స్ట్రైట్ లైన్. సో విఐ మధ్య మనకు గ్రాఫ్ లో కనుక లెక్కించినప్పుడు మనకి ఇక్కడ ఎట్లా వస్తుంది, ఇంక్లైన్ లో వస్తుంది. సో ఇక్కడ మనకు హారిజంటల్ లైన్ లేదు, వర్టికల్ లైన్ లేదు. సో ఆప్షన్ డి. Next question. If the length of the wire is doubled and cross section area of the wire is halved, then the resistivity of the material is. ఒక తీగ పొడవు కనుక రెట్టింపు చేసి తీగ యొక్క అడ్డుకోత వైశాల్యాన్ని సగాన్ని తగ్గిస్తే ఆ యొక్క పదార్థం యొక్క నిరోధకత ఏమవుతుంది, రెట్టింపు అవుతుంది, సగానికి అవుతుంది, ఇంక్రీజ్ బై 4 times అవుతుంది, అన్చేంజ్డ్ అంటే ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. ఆన్సర్ చేయండి ఈ క్వశ్చన్ ని.
చాలా చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే, సో ఈ క్వశ్చన్ లో మనం ఈజీగా మార్క్స్ అయితే మిస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈజీగా స్కోర్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు. సో జనరల్ గా నేను ఒక క్యాండిడేట్ లెక్కనే దీన్ని సాల్వ్ చేస్తున్నాను అనుకుందాం. ఎక్కడ మిస్టేక్ చేస్తామని అంటే, సో మనకు అక్కడ లెంత్ రెట్టింపు చేసిన యాక్చువల్ గా లెంత్ కి ఏరియాకి మనకు రెసిస్టెన్స్ ఉన్నది ఏంటి, సో లెంత్ 2L అయింది అండ్ అది 0.5 అయింది. సో 2 ఇంటూ ఆర్ 2R అండ్ దాని హాఫ్ అంటే అది అవుతారు 2 అవుతుంది. దట్ మీన్స్ 4R అవుతుంది. సో మనం ఏమనుకుంటాం, వావ్ గ్రేట్, నాకు ఏమంటే ఆన్సర్ వచ్చేసింది సార్ చెప్పిండు ఆల్రెడీ. సో ఇది మన యొక్క ఆన్సర్ అని మనం పెట్టేస్తాము. పెట్టేయంగానే రైల్వే ఎమ్మటే క్లాప్స్ కొట్టేసి ఏమంటది, గుడ్ బాయ్, ఎమ్మటే నువ్వు ఎమ్మటే వెళ్ళిపో, మాకు అవసరం లేదు, నీకు మంచి ఒక అవార్డు ఇస్తాం, 0.33 అవార్డు కూడా ఇస్తామని ఒక అవార్డు కూడా ఇచ్చేస్తాం. దానివల్ల మనకు వచ్చే అవకాశం కూడా పోదు. ఎందుకు మనకు అడిగింది ఏంది, రెసిస్టెన్స్ కాదు రెసిస్టివిటీ, రెసిస్టెన్స్ కాదు రెసిస్టివిటీ అడిగింది. రెసిస్టివిటీ అంటే నిరోధకత, అది పదార్థాన్ని బట్టి మారుతుంది తప్ప లెంత్ లో క్రాస్ సెక్షన్ ఏరియాలో బట్టి మారదు. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్, అన్చేంజ్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో చాలా మంది ఏం చేస్తారు, ఓ మాకు తెలుసు అడ్డుకొత్త వైశాలను మార్చినమాట ఇదే వస్తుంది అని. రైల్వే ఆల్వేస్ మ్యానిపులేట్ యువర్ బ్రెయిన్. ఓకేనా, క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని కూడా మనకు మ్యానిపులేషన్ చేసే ప్రయత్నమే చేస్తుంది. ఎట్లా క్యాండిడేట్ తప్పు చేస్తాడు, ఏ విధంగా క్యాండిడేట్ తప్పు చేస్తాడని వాళ్ళ దగ్గరుండి మరి ఆలోచించి 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 ఇట్లాంటి ప్రతి షిఫ్ట్ లో కూడా ఒక 10 క్వశ్చన్లు వేస్తాడు. మనం ఏం చేస్తాము, వాళ్ళు ఎట్లాగో మ్యానిపులేషన్ చేయడానికి రెడీ అయిపోయింది కానీ మేము మ్యానిపులేషన్ అయిపోతామని మన వాళ్ళు ఏమంటే మ్యానిపులేషన్ అయిపోతారు, ఆన్సర్ చేస్తారు. ఎగ్జామ్ బయటకు వచ్చిన తర్వాత ఎస్ నేను అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన, నేను 80 అటెంప్ట్ చేసిన చెప్తారు, 80 అటెంప్ట్ చేసిన, మినిమం టు మినిమం ఒక 2-3 పోతే పోయినాయి, ఇంకా మిగిలిన ఏమన్నాయి సార్ నాకు ఈజీగా 78 77 వస్తాయి, నాకేం ప్రాబ్లం లేదు, సీట్ కన్ఫర్మ్ అని అనుకుంటారు. రెస్పాన్స్ షీట్ చూసిన తర్వాత ఇగో ఇట్లాంటి మిస్టేక్స్ వల్ల 40కి పడిపోద్ది, 40కి పడిపోద్ది. ఓకేనా సార్, నాకు తెలుసు వాడు క్లియర్గా ఇచ్చింది సార్, నాకు గుర్తుంది, దీన్ని రెట్టింపు చేస్తే తీగ అడ్డుకొత్త వైశాలన్నీ మనం కనుక సగం చేస్తే నిరోధం ఏంటిదని అడిగిండు, నేను చేసిన కరెక్టే కదా. సో ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ అడిగిండు అని, వాడు అడిగింది రెసిస్టివిటీ. ఇట్లాంటి మిస్టేక్సే మీరు చేయకండి, జాబ్ రావాలంటే ఇవే జాబ్ డిసైడర్స్ అనేది. And next, Ashkar plotted voltage current for 2 ohmic conductors and found that the slopes of these two conductors are 10 and 50 respectively. If the same 20-volt battery is connected across these 2 ohmic wires separately, what will be the ratio of the current flow in these 2 wires? Okay na, రెండు వైర్లు మనకి డేటా ఇచ్చేసిండు, వాటిలో 10 and 50 అని ఉంటే ఇంకోటేమో 20-volt బ్యాటరీ దాటి కనుక వైర్లు విడివిడిగా సంధానం చేస్తే ఏ విధంగా వస్తుంది, వాటి యొక్క నిష్పత్తి, విద్యుత్ ప్రవాహం I యొక్క డేటా. ఓకే, సో మనకు ఐ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఐ యొక్క నిష్పత్తిని కనుక్కోమంటున్నా, అంటే ఐ యొక్క రేషియో. సరే, సో మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి, V ఈక్వల్స్ టు IR. సో I ఈక్వల్స్ టు ఏమవుతుంది, V/R. ఓకే, వోల్టేజ్ 20. ఓకే, సో I1 అండ్ వాటి యొక్క నిష్పత్తే కదా I2, దట్ ఈక్వల్స్ టు V1/R1 by V/R2. సో V వాల్యూ ఎంత 20 కదా, 20 బై, సో ఇది 1 ఇది 2, సో ఫస్ట్ ఎంత 10 బై రెండోది ఎంత 20/50. సో I1/I2 దట్ ఈక్వల్స్ టు 20 క్యాన్సల్, 1/10/1/50. సో భిన్నం బై భిన్నం అవతలకి వెళ్ళిపోతాయి, 50/10. సో దట్ ఈక్వల్స్ టు 5:1. సో ఆప్షన్ B is our answer. And next, 2 wires A and B are made of same material and have the same length but different cross section areas. If the resistance of the wire is A is 9 times the resistance of wire B, the ratio of the radius of wire A and wire B is. ఓకేనా, సో A and B అనేటటువంటి రెండు తీగలనే ఒకే పదార్థంతో తయారు చేయబడితే ఒకే పొడవును కలిగి ఉంటే వేరు వేరు అడ్డుకొత్త వైశాల్యాలు కలిగి ఉన్నాయి అనుకోండి. ఒకవేళ తీగ ఏ యొక్క నిరోధం అనేది, అంటే వైర్ ఏ యొక్క నిరోధం అనేది వైర్ బి యొక్క నిరోధానికి 9 రెట్లు ఉంటే అప్పుడు వైర్ ఏ యొక్క వ్యాసార్థం యొక్క నిష్పత్తి వైర్ బికి ఏ విధంగా ఉంటుంది. ఓకే, సో ఏ బి సంబంధించింది అంటే A/B. ఓకే, సో మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి, R ఈక్వల్స్ టు రో L/R.
ఏ. సో దీని ప్రకారం మనం తీసుకుందాము. సో మనకు ఆర్ఏ ఆర్బి రెసిస్టెన్స్ ఇక్కడ 9 అండ్ అదే ఇక్కడ దీన్ని 1 తీసుకుందాం. పై ఆర్ స్క్వేర్ బి పై ఆర్ స్క్వేర్ ఏ, ఎందుకంటే ఏరియా డేటాని తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి పై క్యాన్సల్, ఆర్ స్క్వేర్ స్క్వేర్ అవుతారు విత్ రూట్ 9 బై అండ్ ఇదే విత్ రూట్ 1 దట్ ఈక్వల్స్ టు ఆర్బి బై ఆర్ఏ. సో రూట్ 9 అంటే 3/1 దట్ ఈక్వల్స్ టు ఆర్బి బై ఆర్ఏ. ఓకే. సో ఇక్కడ ఏ టు బి అంటే ఆర్ ఏ బై ఆర్బి దట్ ఈక్వల్స్ టు 1/3. సో 1/3 అంటే డి 1:3. ఆప్షన్ డి is our answer. Due to low resistivity of copper, it is used in dash. సో రాగి యొక్క తక్కువ నిరోధకత కారణంగా దీన్ని దేంట్లో ఉపయోగిస్తారు? ఎలక్ట్రిక్ బల్బుల్లో, హీటర్లో, టోస్టర్లో, ట్రాన్స్మిషన్ లైన్స్ లో దేంట్లో ఉపయోగిస్తారు? ట్రాన్స్మిషన్ లైన్స్ లో ఉపయోగిస్తారు. ఎందుకంటే తక్కువ నిరోధం ఉంటది కాబట్టి ఎక్కువ కరెంట్ పాస్ చేస్తే దాంతోపాటు లాసెస్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి. When resistors are connected in a series combination, then the potential difference across each resistor will be. ఓకేనా? సో ఆ యొక్క నిరోధాలను కనుక శ్రేణి సంధానంలో అనుసంధానం చేస్తే అప్పుడు ప్రతి నిరోధం అంతటా పొటెన్షియల్ భేదం ఏ విధంగా ఉంటుంది? రెసిస్టెన్స్ కి అనుకూలంగా ఉంటుంది. ప్రపోర్షనాలిటీ దానికి అనుకూలంగా అంటే అనులోమానుపాతంలోనే ఉంటది. ఓకే. సో అదే మనకు సమాంతర సంధానం వస్తే వేరే తిరిగి మారిపోద్ది. కానీ ఎట్లుంటది? సో సమానంగానే ఉంటది కదా. నెక్స్ట్ 2 రెసిస్టర్స్. ఇది ఎగ్జామ్ ఇవ్వలేదు, మీకు అర్థం కావాలని ఒక డయాగ్రామ్ తీసుకొచ్చినాము. సో 2 రెసిస్టర్ 20 ohm and 30 ohm are connected in parallel. The combination is connected to a 3-volt battery. The current through the battery is. ఒక 20 ohm ఒక 30 ohm ఉందంట. ఈ రెండింటిని కూడా ప్యారలల్ గా కనెక్షన్ చేసిరంట 3-volt బ్యాటరీకి. I వాల్యూ కనుక్కోండి. సో I ఈక్వల్స్ టు V బై R. రైట్. V ఎంత? 3 బై R వాల్యూ కావాలి. సో R అంటే 1/20 ప్లస్ 1/30. సో cos R 60, 3 ప్లస్ 2 దట్ ఈక్వల్స్ టు 5/60. సో డైరెక్ట్ దాన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసే బదులు ఇట్లా చేద్దాం. 3 ఇంటూ ఇది 1/R వాల్యూ. ఓకే, ఇది 1/R వాల్యూ. సో డైరెక్ట్ 1/R అంటే ఎంత? 5/60. సో ఇది ఒకట్ల ఇది 20 ఇది ఒకట్ల ఇది 4 1/4. 1/4 అంటే ఎంత? 0.258. ఆప్షన్ సి is our answer. And next question. The resistivity of the material of wire having a resistance 0.7 ohm, length 1 meter and diameter is 0.2 mm is. సో 0.7 ohm నిరోధం కలిగినటువంటి 1 మీటర్ పొడవైనటువంటి వ్యాసం 0.2 మీటర్ కలిగినటువంటి తీగ పదార్థం యొక్క నిరోధకత ఏ విధంగా ఉంటుంది? పదార్థం యొక్క నిరోధకత. సో దట్ మీన్స్ R ఈక్వల్స్ టు ρl బై A. ఓకే. సో తీగ ఎట్లుంటదండి? మనకి ఈ విధంగా ఉంటది కదా, సర్క్యులర్ గా. ఓకే, కాబట్టి దాని యొక్క ఏరియా దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? పై ఆర్ స్క్వేర్. ఆ యొక్క డేటా అంటే దీనిపైన ఉంటుంది ఇది ఇప్పుడు. ఓకే, వృత్త వైశాల్యాన్ని తీసుకుని మనం చేస్తాం. సో దెన్ మనకు ఇక్కడ ఆర్ వాల్యూ కావాలి. సో డి ఈక్వల్స్ ఎంత? 0.2. సో ఆర్ వాల్యూ ఏమవుతుంది? 0.1. సో ఇంటూ 10⁻³ మీటర్స్. ఎందుకంటే డేటా అంతా కూడా మీటర్స్ లో ఉంది కదా, మీటర్స్ అండ్ మీటర్స్. ఓకే, సో ఇక్కడ మనకు ఈ యొక్క డేటా కాదు. సో R ఇంటూ A బై L. సో ఆర్ వాల్యూ ఎంత? 0.1 10⁻³ ఇంటూ సో ఏరియా పై ఆర్ స్క్వేర్. పై అంటే 22 బై 7 ఇంటూ లెంత్ ఎంత ఇచ్చేసిండు? 1 మీటర్ ఇచ్చేసిండు. డైరెక్ట్ 1 కాబట్టి 1 అండ్ పై ఆర్ స్క్వేర్. సో ఆర్ అంటే ఇది స్క్వేర్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్ వాల్యూ ఎంత? 0.7. సో 0.7 అంటే ఇది పోతే 0.1 అయింది. సో ఈ 10⁻³ 10⁻³ దాన్ని కింద తీసుకొచ్చేస్తే 10⁶ అయింది కదా. ఓకే, ఓకే ఇక్కడ 10⁻³ ఉంది కదా, దీన్ని కింది తీసుకొచ్చేస్తాం అంటే ఇంటూ 2 కదా. సో ఇక్కడ ఏమది? 22 ఇంటూ
0.1 ఇంటూ 0.1 ఇంటూ 0.1. ఎందుకంటే ఇక్కడ 0.1 ఇంటూ ఏంటి స్క్వేర్ కాబట్టి 0.1 అండ్ ఇది కూడా 0.1 బై 10⁻⁻6. ఓకే. సో 0.1 అంటే 1/10 కదా, అంటే ఇక్కడ కూడా 2 సున్నాలు ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తే 22 ఇంటూ 10⁻⁻9. ఓకే, 10⁻⁻9. 10⁻⁻9 ఉందా? లేదు. సో ఇక్కడ పాయింట్ పెట్టేసుకుంటే 2.2 ఇంటూ 10⁻⁻6. 2.2 ఇంటూ 10⁻⁻6 ఇదిగో ఇది ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఇవన్నీ కూడా చాలా లాజికల్ క్వశ్చన్స్ అండి. చూస్తే ఏమి అర్థం కాదు, కొద్దిగా ట్రై చేసినా వస్తుంది. ఇఫ్ ఏ కాన్స్టెంట్ కరెంట్ ఆఫ్ 2A is maintained in a conductor of resistance 100, then the potential difference across the conductor is. సో నిరోధం 100 ఓం కలిగినటువంటి వాహకంలో 2A స్థిర విద్యుత్ ప్రవాహం కొనసాగితే దాని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? సో V = IR. సో I ఎంత 2, రెసిస్టెన్స్ 100, that equals to 200 volt. Option C is the answer. The potential difference across a copper wire is 2 volt. When a current of 0.4 amps flows through it, the resistance of the wire is. రాగితీగ గుండా 0.4 amps విద్యుత్ ప్రవహించినప్పుడు పొటెన్షియల్ భేదం 2 అయితే తీగ యొక్క నిరోధం ఎంత? ఓకే, సో V = IR. సో R = V/I. సో వోల్టేజ్ 2 ఇది 0.4. సో 0.4 అంటే 4/10 రాసుకోవచ్చు కదా. సో 2 ఇంటూ 10/4. సో 2 1 2 2 2 1 2 5. సో 5 ohms. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్ రిప్రజెంట్ ద కరెక్ట్ మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ ఓమ్స్ లా? మళ్ళా వచ్చింది ఓమ్స్ లానే. ఓకేనా, ఇదే వీడియోలో మనం 3 సార్లు చూసినాం. ఓకేనా, సో ఏమని రాస్తాం? V = R/V రాయను, R = I/V రాయను, I = V² రాయను, E = IR రాస్తాం. సో ఏంటిది సరైనటువంటి సమాధానం ఏంటిది? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇంతే మనకు ఉండేటటువంటి క్వశ్చన్స్ ఇదే విధంగా ఉంటాయి. An electrical power consumed by a electric heater is found 500 watt per unit time when it is connected to a 250 volt source. The current drawn by the heater per unit time is. ఓకేనా, ఒక హీటర్ అంటే 250 వోల్ట్ మూలానికి కనెక్ట్ చేస్తే మనం దాని నుంచి వినియోగించినటువంటి విద్యుత్ శక్తి ప్రమాణం అనేది 500 వాట్గా ఉంటాయి. ప్రతి ప్రమాణ కాలానికి హీటర్ ద్వారా గీయబడేటటువంటి విడుదలయ్యేటటువంటి విద్యుత్ ఎంత? సో మనకు తెలుసు ఏమని, వాట్ అంటే ఏంటిది చెప్పండి, వాట్ అంటే ఏంటిది? ఆంప్స్ ఇంటూ వోల్ట్స్. సో ఇది ఎంత? 500. ఆంప్స్ ఎంత? 250. ఇది వోల్ట్ ఇంటూ ఆంప్స్ కావాలి. ఇది క్యాన్సిల్ అయిపోతే మిగిలినది 2. ఎంత అండి? 2 ఆంప్స్. ఇంతే, అయిపోయింది. సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. తెలిస్తే సింపుల్, తెలియకపోతే టఫెస్ట్. ఓకే, సో ఇక్కడతో మనకి ఏమైపోయింది? సక్సెస్ఫుల్ గా పార్ట్ 14 కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు ఇచ్చినటువంటి క్లాసెస్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. మొత్తం కూడా మనకు క్యాలిక్యులేషన్ పార్ట్, లాజికల్ పార్ట్, మిస్టేక్స్ ఎక్కడ చేస్తామో ఆ యొక్క మిస్టేక్ చేసేటటువంటి పార్ట్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పటివరకు చూసినందుకు ధన్యవాదాలు. అండ్ ప్రతి ఒక్కరు కూడా యొక్క గ్రూప్ డి సంబంధించినటువంటి సివిల్ టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇక్కడ డేటా నుంచి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ లో మనం దీని యొక్క కంటిన్యూషన్ భాగంగా రెసిస్టెన్స్ సంబంధించినటువంటి డేటాని అయితే డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ రెసిస్టెన్స్ కోసం డిస్కస్ చేద్దాం కాబట్టి ఆ యొక్క వీడియో కోసం ఎదురు చూస్తే ఇప్పటివరకు ఇచ్చినటువంటి పార్ట్స్ కూడా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.